నమస్తే, నేను మీ తేజ. వైజాగ్ ప్రాంతానికి సంబంధించి గాయత్రి అలాగే శ్రీచర్. సో వీళ్ళిద్దరూ కూడా బర్త్డేని సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పి డెహ్రాడ్ అయితే వెళ్ళడం జరిగింది. సో అక్కడ ఆ అమ్మాయి చనిపోయింది ఒక హోటల్ రూమ్లో. ఎలా చనిపోయింది, ఎందుకు చనిపోయింది, దీనికి సంబంధించి ఇప్పటికే చాలా వివరాలన్నీ కూడా బయటకు వచ్చాయి. అయితే రీసెంట్గా శ్రీచరణే చంపేశాడంటూ అమ్మాయి ఎవరైతే ఉన్నారో గాయత్రి అమ్మా నాన్న వాళ్ళిద్దరు కూడా డీసీపీని కలవడం అయితే జరిగింది. కొన్ని ఆరోపణలు కూడా చేస్తూ ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది, పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఏంటి, ఇవన్నీ కూడా క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడతాం. నమస్తే. నమస్తే. సో అసలు ఏం జరుగుతుంది సార్ ఈ కేసులో? అంటే అమ్మాయి వంటిపైన ఇటువంటి గాయాలు లేవని చెప్తున్నారు, కానీ తీవ్ర రక్తస్రావం అయింది. అలాగే యూరిన్లో బ్లడ్ కలిసి కూడా బాడీ అనేది ఆ రోజు ఎక్కడైతే చనిపోయిందో అక్కడి నుంచి హాస్పిటల్కి సంబంధించిన వారు వచ్చి తీసుకెళ్ళటి ఇవన్నీ కూడా చెప్పి. సో ఇప్పుడేమో వాళ్ళ పేరెంట్స్ ఆరోపణలు చేస్తున్నారు శ్రీచరణే చంపేశాడని చెప్పి. ఏంటి సార్ దీనికి? యాక్చువల్గా ఈ స్టోరీని నేను నిన్న చెప్పాను. దాన్ని బ్రీఫ్గా చెప్పుకోవాలంటే ఈ అమ్మాయి గాయత్రి, అబ్బాయి పేరు సౌమ్య శ్రీచరణ్ పూర్తి పేరు. వీళ్ళిద్దరిది కూడా వైజాగే. కాకపోతే ఈ అబ్బాయి వాళ్ళు ఢిల్లీలో సెటిల్ అయ్యారు. అమ్మాయి వైజాగ్లో చదువుకునింది. ఎంబీఏ విజయనగరం కాలేజీలో ఎంబీఏ కాలేజీకి ఫస్ట్ వచ్చింది. ఆ తర్వాత 2021లో అమ్మాయికి జాబ్ వచ్చింది. హైదరాబాద్లో జాబ్ చేస్తున్నది పెళ్లికి ముందు. తర్వాత అరేంజ్డ్ మ్యారేజ్ ఇది. బాగా అంగరంగ వైభోగంగా బాగా పెళ్లి బాగా చేశారు. తర్వాత ఈ అమ్మాయి అక్కడ ఢిల్లీ దగ్గర గురుద్వారా అదేదో ఉంది, అక్కడ పనిచేస్తుంది. గురుగ్రామ్లో జాబ్ చేస్తుంది. ఈ అబ్బాయి పూణేలో జాబ్ చేస్తున్నాడు. ఈ అమ్మాయి అక్కడ జాబ్ చేస్తూ వాళ్ళ అత్తగారింట్లోనే ఉంటుంది, ఢిల్లీలో ఉంటుందన్నమాట. సో ఇది సెటప్. ఎప్పుడు పెళ్ళయింది వీళ్ళకి? 2025 అక్టోబర్లో నిశ్చితార్థం జరిగింది. 2025 నవంబర్ 8న పెళ్ళయింది. సో అంటే 7 నెలలు అయింది పెళ్ళయినాక బాగానే ఉన్నారు, హ్యాపీగానే ఉన్నారు. సో మొన్న ఈ అబ్బాయి బర్త్డే 14th బర్త్డే ఉంటే బర్త్డేకి వెళ్దాం అనుకున్నారు. ప్లాన్ చేసుకొని ముందు హృషికేశ్, హరిద్వార కూడా వెళ్దాం అనుకున్నారు. హృషికేశ్ వెళ్ళారు. దాని తర్వాత డెహ్రాడూన్లో ఉండే ముస్సోరీ దగ్గర ఒక తృప్తిదూర్ అనే ఒక ప్లేస్ ఉంది. ఆ తృప్తిదూర్లో కియానా హోమ్ స్టే అంటారు దాన్ని. ఆ హోమ్ స్టే పేరు బ్లిస్ అనమాట. సో దాంట్లో 11:30కి వీళ్ళు అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి రూమ్ తీసుకున్నారు. తర్వాత 12 గంటల ప్రాంతంలో ఇద్దరు కూడా కలిసి లిక్కర్ తాగారు. 3:30 వరకు సెలబ్రేట్ చేసుకున్నారు ఈ అబ్బాయి బర్త్డేని. చేసుకున్న తర్వాత 3:30కి పడుకున్న తర్వాత అర్లీ మార్నింగ్ ఈ అబ్బాయి లేచాడు. అరౌండ్ 7కి ఆ ప్రాంతంలో లేచాడు. లేచి చూస్తే తన భార్య బట్టలు లేకుండా న్యూట్గా ముక్కుల్లోనూ నోట్లోనూ బ్లడ్ కారుతోంది. కింద కూడా రక్తం కలిసిపోయినాయి, దాంట్లో పడింది. ఈ అబ్బాయి ఇమీడియట్గా అమ్మాయికి ఊపిరి ఉందా లేదా అని చూశాడు. ఊపిరి ఉంది అని అనుకొని ఇమీడియట్గా అక్కడ ఉన్న మేనేజర్కి వాళ్ళకి చెప్పాడు. వాళ్ళు ఇమీడియట్గా డెహ్రాడూన్ పోలీసులకు ఫోన్ చేశారు. వాళ్ళు అక్కడ 108 అంబులెన్స్ని తీసుకొని వచ్చారు పోలీసులు. డెహ్రాడూన్ పోలీసులకి 7:23 తెలిసింది. వాళ్ళు ఇమీడియట్గా వచ్చారు. వచ్చిన తర్వాత అంబులెన్స్లో ఉండే ఫార్మసిస్ట్ వెళ్ళి టెస్ట్ చేసి అమ్మాయి చనిపోయిందని చెప్పాడు. దాంతో ఆ అమ్మాయి బాడీని కరోనేషన్ హాస్పిటల్ అని డెహ్రాడూన్లో ఒక హాస్పిటల్ ఉంది, హాస్పిటల్కి తీసుకెళ్ళి పోస్ట్ మార్టం చేశారు. దాంతో పోలీసులు విచారించారు. ఈ అబ్బాయి ఇప్పుడు నేను చెప్పిన స్టోరీ అంతా ఈ అబ్బాయి పోలీసులకు చెప్పాడు, ఇది జరిగింది. తర్వాత పోలీసులు అక్కడ ఉన్న సాక్ష్యాలను పరిశీలించారు. ఆ గ్లాసులు, బాటిల్స్ ఇవన్నీ తీసుకున్నారు. దాని తర్వాత అక్కడ మందులు ఉన్నాయి. ఈ అమ్మాయికి లో బీపీ ఉంది. తర్వాత కొన్ని సెక్సువల్ అంటే దాని ఏమంటారు, వైగ్రా లాంటి ఇండియన్ వెర్షన్స్ అవి ఉన్నాయి. మరి అది నేనే తీసుకున్నాను అని అతను చెప్పాడని పోలీసులు చెప్తున్నారు. మామూలుగా ఎక్కువగా వైగ్రా లాంటివి మగవాళ్ళే తీసుకుంటారు. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు, ఈ ఈడీ అంటారు. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉన్నవాళ్ళు వైగ్రా లాంటివి ట్యాబ్లెట్లు తీసుకుంటారు ఎక్కువసేపు ఎరక్షన్లో ఉండడానికి కోసం. కొంతమంది స్త్రీలకు కూడా ఉన్నాయి అలాంటివి ఈ మధ్య, అలా స్త్రీలకు కూడా వాడే అవకాశం ఉంది. సో ఇప్పటి వరకు పోలీసులు అనుకుంటుండేది ఏమంటే వీళ్ళిద్దరూ అక్కడికి వెళ్ళడం, ఈమెకి లో బీపీ ఉండడం, ఈ ట్యాబ్లెట్లు ఆల్కహాల్ మిక్స్ అవ్వడం. రెండోది ఇది హై ఆల్టిట్యూడ్లో ఉంది, 2000 మీటర్ల ఎత్తులో ఈ ప్లేస్ ఉంది. సో దీనివల్ల ఆమెకి ఏమన్నా జరిగి ఉండొచ్చు, పిట్స్ లాంటివి వచ్చి బట్టలు చింపుకొని ఉండొచ్చు అనేది పోలీసులు ఇచ్చేస్తున్నారు ఇప్పటివరకు. ఎందుకంటే పోస్ట్ మార్టంలో జరిగింది,
పోస్ట్ మార్టం విసరా తీసి టాక్సికాలజీ డిపార్ట్మెంట్కి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కి కూడా పంపించారు. పోలీసులు దీన్ని సైంటిఫిక్గానే విచారిస్తున్నారు. ఆ అబ్బాయిని కూడా వివిధ కోణాల్లో చూస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీలు చూశారు, ఇవన్నీ చూశారు. బంధువులను కూడా మాట్లాడిచ్చారు. ఈ లోపల తల్లిదండ్రులు కూడా ఇరు పార్టీల అబ్బాయి తల్లిదండ్రులు అమ్మాయి తల్లిదండ్రులు కూడా అక్కడికి వెళ్ళారు. అప్పుడు వాళ్ళు ఏమీ ఆరోపించలేదు. మా వాళ్ళంతా బాగానే ఉన్నారు, వాళ్ళిద్దరి మధ్య ఇబ్బంది ఏం లేదు అనేది చెప్పారు. కానీ ఇప్పుడు నిన్న సడన్గా వైజాగ్లో ఈ గాయత్రి వాళ్ళ అమ్మ నాన్న సత్యవతి సుధాకర్, ఈ సుధాకర్ ఎవరంటే ఎక్స్ మిలిటరీ పర్సన్, రిటైర్డ్ అయ్యాడు ఆయన. సో ఆయన వాళ్ళ భార్య సత్యవతి ఇద్దరు డీసీపీ మణికంఠని నిన్న కలిశారు వైజాగ్లో. కలిసి మా అల్లుడే చంపేసి ఉంటాడు అని కంప్లైంట్ ఇచ్చారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. వాళ్ళు అడిగారు, కాదు మీ అసలు ఏం జరిగింది, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పండి అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే పెళ్ళి అరేంజ్డ్ మ్యారేజ్ చేసాం, బాగానే ఉన్నారు కొద్ది రోజులు, కానీ జనవరిలోనే, అంటే పెళ్ళి అయింది నవంబర్ అయితే జనవరిలోనే ఈ అమ్మాయి ఆఫీస్ బ్యాగ్ని ఇంట్లో వదిలిపెట్టి వెళ్తే ఆఫీస్ బ్యాగ్లో ట్రాకర్ పెట్టాడంట, జిపిఎస్ ట్రాకర్. అంటే ఈ అమ్మాయి కదలకల్ని పసిగట్టే దానికోసం. సో అక్కడి నుంచి అనుమానం మా వాడికి ఉంది, అల్లుడికి. తర్వాత ఇక్కడ హైదరాబాద్లో జాబ్ చేస్తుంది కదా, అప్పటికి ఇంకా ట్రాన్స్ఫర్ కాలేదు. పెళ్ళి అయినాక చాలా కాలం తర్వాత ట్రాన్స్ఫర్ అయింది. సో పెళ్ళైనప్పుడు ట్రాన్స్ఫర్ కాకపోతే ఇక్కడ ఒక గదిలో ఆమె ఉంది. ఉన్నప్పుడు అక్కడ సీసీటీవీలు పెట్టాడంట, వాచ్మెన్కి డబ్బులు ఇచ్చి నిఘా పెట్టించాడంట. సో ఆ సీసీటీవీలో ఎప్పటికప్పుడు ఎవడోడు వస్తున్నాడు అని వాడు ఫోన్లో చెక్ చేసుకునేవాడంట. దాని తర్వాత ఈ అమ్మాయి ర్యాపిడోలో వచ్చినా కూడా నేను ఎవడు డ్రాప్ చేశాడు ఏంటి, వాడు ఊడు నీ ఫ్రెండా, ఇవన్నీ అడిగేవాడంట. ర్యాపిడో అంటే నమ్మేవాడు కాదంట, మళ్ళీ వాచ్మెన్ అడిగేవాడంట. వాడు ర్యాపిడో వాడైనా వీళ్ళిద్దరేమన్నా అక్కడ కాసేపు మాట్లాడుకున్నారా, ఇవన్నీ అడిగేవాడంట. ఇలా నిఘా పెట్టేవాడంట. సో అదొక్కటే మేజర్ ప్రాబ్లము. అంటే అనుమానం ఉంది మా అతనికి, అట్లేమన్నా అనుమానం ఉండి అతనికి ఈ అమ్మాయిని అక్కడికి తీసుకెళ్ళిపోయి ఏమన్నా ట్యాబ్లెట్లో ఏవో కల్పించేసి అమ్మాయికి, ఎందుకంటే వాడికి కొంత టెక్నాలజీ ఇదంతా అండర్స్టాండింగ్ ఉంది. సో అలాగే ఏమన్నా చేసి ఉంటాడేమో. కాబట్టి ఎందుకంటే ఈ అమ్మాయి చనిపోయిండే అవకాశం ఏమి లేదు. మామూలుగా ముందు లిక్కర్ తాగడం అనేది ఇవాళ అమ్మాయిలు ఎక్కువ తాగుతున్నారు మామూలుగా. సో అదేం పెద్ద విషయం కాదు. సో లిక్కర్ తాగడం వల్ల లో బీపీ ట్యాబ్లెట్లు వేసుకోవడం వల్ల ఏమి చనిపోరు మనుషులు. సో కాబట్టి ఏదో జరిగిందనేది వాళ్ళకి అనుమానం వచ్చింది అక్కడ పోయి చూసినాక. రెండోది ఏంటంటే ఈ అమ్మాయి ఎప్పుడు కూడా వీడియో కాలే చేస్తుందంట వీళ్ళకి అమ్మ నాన్నకి. ఆ రోజు 13వ తేదీ కూడా వీడియో కాల్ చేసిందంట. ఇలాగ వెళ్తున్నాం, యాక్చువల్గా అత్తమామలతో కూడా వెళ్ళాలనేది ప్లాన్ అంట ముందు. తర్వాత వాళ్ళు విత్డ్రా అయ్యారంట ఏదో కుదరక, అందువల్ల భార్యాభర్త వెళ్ళారు. యాక్చువల్గా ఈ అమ్మాయి వైజాగ్కి 17వ తేదీ రావాలి. ఎందుకంటే 20వ తేదీ ఒక ఫంక్షన్ ఈ అమ్మాయి ప్లాన్ చేసింది. వీళ్ళ నాన్న బర్త్డే గ్రాండ్గా చేయాలని ఈ అమ్మాయి మొత్తం డిజైన్ చేసిందంట, ఎలా చేయాలి ఏంటని. సో అందుకని 14th కూడా ఈ అమ్మాయి వేసుకున్న డ్రెస్ చూపించడానికి కూడా వీడియో కాల్ చేసి అమ్మ నాన్నతో చూడండి కొత్త డ్రెస్ వేసుకున్నా బాగుందా అని కూడా అడిగిందంట. సో అంటే ఈ అమ్మాయి హెల్తీగా ఉంది, బాగుంది. కాబట్టి ఈ అమ్మాయి ఇలాగా చనిపోవడం అనేది మాకు అర్థం కాలేదు. తర్వాత ఏంటి, అల్లుడు తెల్లారితో ఫోన్ చేశాడంట. ఫోన్ చేసి ఇట్లా ఇట్లా అమ్మాయి పడిపోయింది, ఊపిరి ఉంది, నేను చెక్ చేశాను అని ఇమీడియట్గా వీళ్ళకి టికెట్లు బుక్ చేశాడంట, మీరు వచ్చేయండి అని. అది కూడా అల్లుడి బిహేవియర్ మీద ఇప్పుడు అనుమానాలు వచ్చాయి వాడికి. అంటే ఎవరైనా ఆ టైంలో మీరు వచ్చేయండి నేను టికెట్లు బుక్ చేస్తారా, ఊపిరి ఉందన్నాడు, మరి ఎందుకన్నాడు, మేము వెళ్ళేసరికి అది పోస్ట్ మార్టం కూడా అయిపోయింది, మళ్ళీ మాకు ఇన్ఫామ్ చేయలేదు, ఇవన్నీ వీళ్ళు చెప్తున్నారు. అంటే వీళ్ళు వెళ్ళి చూసినాక, డెహ్రాడూన్ వెళ్ళి ఈ పోస్ట్ మార్టం ఇవన్నీ చూసినాక, అల్లుడి బిహేవియర్ చూసినాక వీళ్ళకి ఆల్రెడీ పాత సంఘటనలు గుర్తొచ్చాయి. వీడికి అనుమానాలు ఉన్నాయి. జనవరిలోనే వీడు పెళ్ళి 2 నెలలు కాకముందే వీడు ట్రాకర్ పెట్టాడు, నిఘా పెట్టాడు మా అమ్మాయి మీద. అంటే అనుమానం ఉండేవాడు గమ్మన్నాడు. మొన్న కూడా మనం ఒక ఆత్మహత్య గురించి నిన్న కూడా ఒక వీడియో చెప్పాను. వాడు కూడా ఇలాగ భార్య మీద మొత్తం బెడ్రూమ్లో కూడా పెట్టాడు వాడు వీడియో, కెమెరాలు పెట్టి సరిగ్గా అమ్మాయి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. అది కూడా నిన్న చెప్పాను. అలాగే ఇక్కడ కూడా అల్లుడికి ట్రాకర్లు పెట్టడం, కెమెరాలు పెట్టడం, అమ్మాయి మీద అనుమానాలు పెళ్ళైనప్పటి నుంచే ఉన్నాయి. సో దాంతో వాడికి ఏమన్నా అనుమానం ఉన్నప్పుడు, ఏదన్నా ఎవరితోనైనా అఫేర్ ఉందేమో నమ్ముతున్నప్పుడు, ఎందుకంటే వీడు పూణేలో ఉంటాడు, ఈ అమ్మాయి ఢిల్లీలో ఉంటుంది. సో వీడికి ఏదైనా అనుమానాలు ఉన్నప్పుడు తీసుకెళ్ళి అలాగా చంపేసి ఇదంతా యాక్సిడెంట్, అమ్మాయి ట్యాబ్లెట్లు అవి అని చెప్పే అవకాశం ఉంది. సో అందుకని ఇప్పుడు ఏంటంటే, ఒకటి విసరా ఇదంతా బయటికి రావాలి, దాని రిపోర్టులు రావాలి.
వచ్చితే ఏమన్నా విషం ఇచ్చున్నా లేకపోతే వేరే ట్యాబ్లెట్లు ఇచ్చున్నా బయటకు వస్తుంది. ఇదే బేసిక్గా, లేకపోతే ఇంక వేరే మార్గాలు లేవు. అతనే చంపాడని నిరూపించడానికి ఇంక వేరే ఏముంటాయి? ఓన్లీ అనుమానం ఉందని. అనుమానం ఉండడంత మాత్రం చంపేసినట్టుగా ఎలా నిరూపిస్తారు? కాబట్టి ఇది ఏం జరుగుతుందో చూడాలి. ఇక్కడైతే డీసీపీకి మణికంఠకి ఇచ్చారు, వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. ఆయన డెహ్రాడూన్ పోలీసులతో మాట్లాడుతున్నారు. వాళ్ళు కూడా బాగా సిస్టమేటిక్గా సైంటిఫిక్గానే డెహ్రాడూన్ పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఏం తేలుతుందని చూడాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.